నా విషయంలో మీరు మోసపోయారు. నేను కాళ్ళ కాడ కుక్కను కాదు, గోతి కాడ నక్కను. హలో హలో, పోలీస్ స్టేషన్. సంబశివరా దున్నపోతులా అనబడే నేను నా ఇంట్లో నువ్వు కాలు మోపినా వేళ విశేషం. ఎమ్మెల్యే అసిస్టెంట్ని కాస్త మినిస్టర్ని అయిపోయాను. నువ్వు మాత్రం అలాగే ఉండిపోయావు. మామూలుగా ఆడాలు ఇది కావాలి అది కావాలి అని చంపేస్తారు. ఓ నగ, నట్రా, పొలం, పుట్రా ఏమీ అడుగు, ఇస్తానన్నా తీసుకో. ఏ అడగవే అడుగోవే అడుగోవే. నాకు సాయం చేస్తావా? ఏంటి సాయం నేను విన్నంత నిజమేనా? సాయం కావాలి? అడుగు 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 అడుగు, నీకేం కావాలి చేసేస్తాను. అడుగు 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 అడుగు. నాకు కాలేజీలో సీట్ కావాలి. నువ్వు కాలేజీలో చేరుతావా? చేరుతావా? సీటు నాకు కాదు, ఆ? నా చెల్లికి. ఆ? నీకు చెల్లెలు ఉందా? ఇప్పుడు చెప్పలేదే. చెప్పకూడదనుకున్నాను. నీలాగే ఉంటుందా? అది నీకు అనవసరం. సీట్ ఇప్పిస్తావా లేదా? అరే తప్పకుండా ఇప్పిస్తాను, అది నా బాధ్యత. నీ చెల్లెలంటే నా మరదలు, నా బిడ్డతో సమానం. రేపే సీట్ అరేంజ్ చేస్తాను. నేను మినిస్టర్ గారి పియ్యనండి. మీ సిస్టర్కి కాలేజీలో సీట్ కావాలని అడిగారు కదా, పేరు చెప్పండి. పేరు మైసమ్మ. దుర్గా, మీ చెల్లెలకి సీట్ కన్ఫర్మ్ అయింది. వెంటనే వచ్చి జాయిన్ చేయొచ్చు. ఉంటానమ్మా. మా చెల్లిని తీసుకుపోదామని వచ్చాను. మీ చెల్లి లేదమ్మా. లేదా? యాడికెళ్ళింది? కాలేజీలో అడ్మిషన్ అని చెప్పి వెళ్ళిందే. దిగమ్మా. ఏంటండి ఈడికి తీసుకొచ్చినారు? లోపలికి రా, చెప్తాను. మా అక్క ఎక్కడుంది? లోన్ ఉంది, లోపలికి వెళ్ళమ్మా. సరే. వెళ్ళు. దా అమ్మ దా. మా అక్క ఎక్కడుందండి? దుర్గా వచ్చేస్తుంది. రా రా. పర్లేదండి, నేను బయటనే ఉంటా. భయపడద్దు, నేను మీ బావను, అంటే మీ అక్క మొగుడిని, నీకు సగం మొగుడిని. దా దా. భయపడద్దు, నేనున్నావుగా. అయ్యో వద్దండి, నువ్వు ఏ వదలండి. నాకు భయం వేస్తుందండి. నాకు భయం వేస్తుందండి, వదలండి. ఏయ్, వదలండి. అయ్యో ఏయ్, అన్నా, అక్క. పట్టుకో. నోరు మూసి లోపలికి తీసుకెళ్ళరా. ఏంటి దుర్గా, ఏంటి ఇలా వచ్చావు? హాస్టల్ నుండి మా చెల్లి బయలుదేరిందంట, కానీ కాలేజీకి పోలే. ఏమైందో తెలియడం లేదు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చినా నాకు భయంగా ఉందండి. మీరు చెప్పి పోదామని వచ్చినా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడైనా ట్రాఫిక్లో ఇరుకుందేమో. ఈ పాటికి కాలేజ్కి చేరిపోయి ఉంటుంది. కమ్ కమ్ కమ్. లేదు లేదు, నేను కాలేజీకి పోయి చూసి వస్తాను. దుర్గా, మన కార్ తీసుకెళ్ళు. ఏ పిఏ సార్. అమ్మగారిని తీసుకెళ్ళి. సరే సార్. నేనున్నావుగా. మీ అక్క కూడా వెళ్ళిపోయింది, నేను ఉన్నానుగా. హ్యాపీగా వద్దండి, ఎంజాయ్ నేను మా అక్కతో పోతా, వదలండి. వదలండి, నాకు భయం వేస్తుంది. రేయ్! వదలరా! అక్క! అక్క! ఏరా, నా జీవితం నాశనం చేసింది చాలక నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? నిన్ను నేను నీ జీవితాన్ని నాశనం చేశానా? నీకు లైఫ్ ఇచ్చాను, దాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. రేయ్, నా చెల్లెలు ఏమైనా చేసావా చంపేస్తాను నిన్ను. అక్క, రేయ్! అది నీ మరదలురా, మరదలు కూతురుతో సమానమని నువ్వే అన్నావురా. వదలు. అదే నీ ప్రాబ్లమా? తాళి తీసేస్తే ఏ వస్తుంది? ఇప్పుడు దీనికి కడతాను, ఇదే నా పిల్ల. ఏయ్, ఏయ్. వదలు. వదలు.
ప్రాణాలతో బయటపడడానికి వీల్లేదు. కుక్కల్ని వదలరా. సరే అయ్యా. మనం ఎంత పరిగెత్తిన వాటి నుంచి తప్పించుకోలేం. వెళ్ళకపోతే నా మీద ఒట్టే. రే అన్నా ఆ పిల్ల ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఎక్కండ్రా. అలాగే అన్న. వాళ్ళందర్నీ నరికేసి చాలా మంచి పని చేశావు. వెళ్ళి మిగతా వాళ్ళందర్నీ కూడా వరుసపెట్టి నరికేయి. నెత్తి మీద టోపీ, ఒంటి మీద ఓ యూనిఫామ్, చేతిలో లాఠీ, ఓ తుపాకీ. వేస్ట్ వేస్ట్. మనం ఖాకీ వేసుకున్న ఖైదీలం. మన చేతుల్లో బేడీలు లేవు, చేతులకు బేడీలున్నాయి. రూల్ ప్రకారం పోతే మనం ఏం పీకలేము. ఈ నా కొడుకులు మనల్ని డ్యూటీ చేయిస్తాయిగా. ఇదిగో వీళ్ళగా తప్పదాగి అర్ధరాత్రి రోడ్ల మీద లైట్ లేని సైకిల్ పట్టుకోవాలి. అవసరమా? నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, దాక్కో. నువ్వు కొన్నాళ్ళు పోలీసు అని మర్చిపో, రెచ్చిపో. నువ్వు నాకేం చెప్పలా, నేను నీకేమీ చెప్పలా. అసలు మనం కలవలా. నరికై కొడుకుల్ని. ఏంటి మైసమ్మ, టెన్షన్గా ఉన్నట్లు ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చాలా ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? యా ఉత్తదే మైసమ్మ జోక్ చేస్తుంది బావా. నిజంగానే ప్రాబ్లం. ఎవరు నీకో ప్రాబ్లం క్రియేట్ చేసింది? ఒక దుర్మార్గుడు. దుర్మార్గుడా? ఈ స్టేట్ లో మా బావ కంటే దుర్మార్గుడు ఎవరున్నారు? ఏం బావా? మ్. బావ దుర్మార్గుడు కాడు, దేవుడు.
దేవుడా, ఈ మాట మా బావ చంపేసిన వాళ్ళ ఆవిడ కూడా చెప్పలేదే. ఈయన మీ అక్కని చంపేసిండా? బే అదో బజారు మనిషి, ఎవరెవరితోనే తిరిగి చెడిపోయింది, సూసైడ్ చేసుకుని చచ్చింది. ఏమైంది? ఇరిగింది. ఆ, ఇంతకీ నీకు ప్రాబ్లం చేసిన దుర్మార్గుడు ఎవడు? ఎంపీ ఏకాంబరం వాడా? ఏం చేశాడు? మిమ్మల్ని చంపమన్నాడు. ఏ, ఆ, ఎందుకో? మీరు చస్తే వాడిని హోమ్ మినిస్టర్ని చేస్తానన్నాడు. ఎవరు? సీఎం. సీమా? అవును, మీకు యాంటీగా వాళ్ళిద్దరు ఒక్కటైపోయినరు. మిమ్మల్ని చంపితే నాకు ప్రమోషన్ ఇస్తామన్నారు. అయితే మా బావని చంపేస్తావేంటి? ఉహుం, చంపను. ఏ? బావంటే ఇష్టం. బావంటే ఇష్టమా? అవును, ఎందుకు? చిన్నప్పటి సంది బావంటే ఇష్టం. అదే ఎందుకని? మా అక్కని ప్రాణం లెక్క చూసుకునేటోడు. మా అక్క మీద ఈగ వాలితే వాళ్తే చంపేసేటోడు. పరాయి మగోడు మా అక్క దిక్కెళ్ళి కన్నెత్తి చూస్తే చూస్తే కళ్ళు పీకేసేటోడు. మా అక్కకు కుక్కంటే భయం. కుక్క అరిస్తే అరిస్తే తుపాకీతోని కాల్చేసేటోడు. అవును, మీ బావంటేనే ఇష్టమా లేకపోతే మా బావంటే కూడా ఇష్టమా? బావా అన్న సౌండ్ వినబడితేనే ఒళ్ళు పులకరించిపోతది. అందుకే వాళ్ళ ప్లాన్ ముందుగానే మీతో చెప్పినా. బావా ఇప్పుడేంటి చేయడం? చంపేయాలే ఎవరిని? సీఎంని. సీఎంనా? ఆ సీట్లో మీరు కూసోవాలి. మిమ్మల్ని నేను సీఎంగా చూడాలి.